న్యూస్. ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతోందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే గర్వాపసి అంటూ పాత నేతలు తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీల్ అవుతున్నారా? డాక్టర్ రాసింది రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా గర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు అధికార పార్టీ తీసుకుంటున్న చర్యలు ఒక ఎత్తైతే, సత్తా చాటాలన్న టార్గెట్ తో ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే నాయకులెవరూ తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా జాగ్రత్త పడుతోందట. గతంలో వెళ్లిన వాళ్లను కూడా గర్వాపసి అంటూ ఆహ్వానాలు పలుకుతుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఆరూరి రమేష్ తిరిగి కారెక్కడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. గతంలో గులాబీ దళంలోనే ఉన్న ఆరూరి రమేష్ 2014-18 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ తరపున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023లో మాత్రం ఓటమి తప్పలేదు. తాను ఓడిపోయాక కూడా నమ్మకంగానే ఉన్న ఆరూరి రమేష్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం నో చెప్పడంతో బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత నుంచి బీజేపీతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఒక్క బీజేపీ సర్పంచ్ ని కూడా గెలిపించుకోలేకపోయారు ఆయన. అయితే అప్పటికే బ్యాక్ టు హోమ్ మూడ్ లో ఉన్నారని, బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనందునే ఆ ఎన్నికల్ని సరిగా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడిచింది. తిరిగి కారెక్కాలని ఇన్నాళ్లు ఆరూరి తహతహలాడితే ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా రెడీ అంటూ డోర్ తెరిచేసిందట. అందుకు ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారు కడియం శ్రీహరి. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందన్నది గులాబీ అధిష్టానం అంచనా. అందుకే ఆరూరి రమేష్ ను తిరిగి తీసుకుని గన్పూర్ బరిలో దించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గన్పూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్యను కాకుండా కొత్తగా ఆరూరిని కడియం మీద పోటీకి దింపడమే కరెక్ట్ అని ఆలోచిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. అందుకే ఆయనకు కమ్ వెల్కమ్ అంటూ స్వాగతం పలికినట్టు సమాచారం. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నందున ఈ టైంలో మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకుంటే ఇటు మున్సిపల్ ఎన్నికలకు అటు స్టేషన్ గన్పూర్ బైపోలికి కూడా ఉపయోగపడుతుందని లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియమించింది పార్టీ. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ భవిష్యత్తులో డీలిమిటేషన్ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. అందుకోసమే ఆ నియోజకవర్గానికి చెందిన ఆరూరి రమేష్ మళ్లీ పార్టీలోకి వస్తున్నప్పటికీ ఆయనకు స్టేషన్ గన్పూర్ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళని వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పారు బీఆర్ఎస్ పెద్దలు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినందున ఎవరొచ్చినా ఆహ్వానిస్తామంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల టైంలో పార్టీని వదిలి వెళ్లి బీజేపీలో చేరిన ఆరూరికి సాదర స్వాగతం పలుకుతున్నారన్న విశ్లేషణలున్నాయి. అంతా ఓకే అయినందునే రమేష్ కూడా తాను బీజేపీని వీడి తన ఇంటి పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చాలా మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులకు తీరని మోసం చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంపై మాయ మాటలు, అబద్ధపు ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లేదు. దీంతో పోరాటం చేయగా దిగివచ్చిన రేవంత్ రెడ్డి కొన్ని హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ఒకటి. 1000 కోట్ల పెండింగ్ బిల్లు ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు అప్పుడు చర్చలు చేసిన ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అంగీకరించింది. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించగా అందులో భాగంగా తాజాగా మరో విడత నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో నవంబర్కు సంబంధించి 707.30 కోట్ల రూపాయలు తాజాగా విడుదలయ్యాయి. డిసెంబర్ నెలకు సంబంధించి 713 కోట్ల రూపాయలు నేటి వరకు ప్రభుత్వం చెల్లించింది. ఆ నిధులకు సంబంధించి ఉత్తర్వులు ఈ నెలాఖరున జారీ చేయనున్నారు. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 700 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నెల పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా కూడా విడుదల చేసింది. విడుదల చేయనున్న పెండింగ్ నిధులలో సరెండర్ లీవ్, TSGLI, ఫైనల్ పేమెంట్, గ్రాట్యుటీ, అడ్వాన్స్లకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులకు జనవరి 30వ తేదీన విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. మేయర్, కార్పొరేటర్
చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఒకే తరహా అర్హతలు ఉంటే సరిపోతుంది. ఆయా అభ్యర్థులను బలపరిచేందుకు ఒక్క ఓటరు ఉన్నా సరిపోతుంది. ఒకరికి బలపరిచిన వ్యక్తి మరో అభ్యర్థిని బలపరచరాదు. ఒకవేళ అదే జరిగితే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో నగరాలు, పట్టణాల్లో సందడి మొదలైంది. ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అవసరమైన ధృవీకరణ పత్రాలను, బలపరిచే వ్యక్తులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వ్యయాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు, ఉండాల్సిన అవగాహన సూచనలు ఒకసారి తెలుసుకుందాం. మేయర్, కార్పొరేటర్, చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. సంబంధిత వార్డులో లేదా డివిజన్లో ఓటరై ఉండాలి. ఏ కోర్టు ద్వారా అనర్హత ఆదేశాలు వచ్చి ఉండరాదు. ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికైనా, స్వతంత్ర అభ్యర్థికైనా ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. ఏ వార్డు పోటీ చేస్తున్నారో ఆ వార్డుకు చెందిన ఓటర్లు అయి ఉండాలి. పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి ఆ పార్టీ బీఫామ్ అందజేయాలి. నామినేషన్ ఫామ్తో పాటు అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థికి పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు వస్తుంది. ఎన్నికల అధికారి ఇచ్చే ఫ్రీ సింబల్ను ఎంచుకోవాలి. వీరు కూడా నామినేషన్ ఫామ్తో పాటు అఫిడవిట్ ఇవ్వాలి. పోటీ చేసే అభ్యర్థికి మున్సిపల్ పరిధిలో ఓటు ఏ వార్డులో ఉన్నా అదే వార్డులో లేదా ఇతర వార్డులో పోటీ చేయవచ్చు. కానీ ఏ వార్డుకు పోటీ చేస్తే అదే వార్డుకు చెందిన వ్యక్తి మాత్రమే బలపరచాలి. ప్రచార ఖర్చులపై అధికారులు గట్టి నిఘా ఉంచుతారు. ప్రతి రూపాయి లెక్కలో ఉంటుంది. అయితే పార్టీ ఆఫీస్ అద్దె, కరెంటు బిల్లు, అక్కడి సిబ్బంది జీతాలు, సాధారణ నిర్వహణ ఖర్చులను మాత్రం ఎన్నికల ప్రచార ఖర్చుగా లెక్కించరు. అభ్యర్థి వ్యక్తిగత జీవన ఖర్చులు ఎన్నికలకు సంబంధం లేని ఖర్చులు. అంటే ఇంటి అద్దె, ఇంటి కరెంటు, నీటి బిల్లులు, కుటుంబ భోజన ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు ప్రచార ఖర్చు కిందికి రావు. కానీ పార్టీ ఆఫీస్ నుంచి అభ్యర్థి కోసం ప్రత్యేక ప్రచారం చేస్తే ఆ ఖర్చు మాత్రం అభ్యర్థి ఖర్చులోకే వస్తుంది. మత, సంప్రదాయ కార్యక్రమాల ఖర్చులు ఎన్నికల ప్రచారం చేయనప్పుడు మాత్రమే. పూజలు, పెళ్లి, శుభకార్యాలు, అంత్యక్రియలు కానీ అక్కడ కూడా ప్రచారం చేస్తే ఎన్నికల ఖర్చులోకే వస్తుంది. అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగిన ప్రతి ఖర్చు ఖచ్చితంగా లెక్కలోకి వస్తుంది. పార్టీ చేసింది అనే కారణం చెప్పి తప్పించుకోలేరు. వ్యయంపై ఎన్నికల పరిశీలకులు గట్టి నిఘా ఉంచుతారు. ఖర్చుల రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా? ప్రతి ఖర్చుకు బిల్ రసీదు ఉన్నదా? ఖర్చు పరిమితి దాటిందా? పార్టీ చేసిన ఖర్చు మీ ఖర్చులో చూపించారా? సోషల్ మీడియా ఖర్చులు చూపించారా? వాహనాలు ఎన్ని? అనుమతి తీసుకున్నారా? వాహనాలపై ఫ్లెక్సీలకు అనుమతి ఉందా? ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి తీసుకున్నారా? వంటివి పరిశీలిస్తారు. అభ్యర్థుల ప్రచార సరళిపై ఎన్నికల అధికారుల నిఘా ఉంటుంది. సభలు, సమావేశాలు అనుమతితో పెట్టారా లేదా అనేది పరిశీలిస్తారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రచారం చేపడితే నేరం అవుతుంది. సభ పరిమాణం, సంఖ్య అనుమతి మేరకేనా? సభకు ముందే అనుమతి తీసుకున్నారా? ఓటర్లకు డబ్బులు, వస్తువులు, మద్యం పంపిణీ జరిగిందా? వంటివి పరిశీలిస్తారు. సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెడతారు. పెయిడ్ యాడ్స్ ఉంటే వాటి ఖర్చు రిజిస్టర్లో చూపారా అనేది చూస్తారు. ఎన్నికల ప్రక్రియలో కోడ్ చాలా కీలకమైంది. అభ్యర్థి ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడారా? అధికారులను ప్రభావితం చేశారా? మత, కుల ప్రాతిపదికన ప్రచారం చేశారా? ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు చేశారా అనే అంశాలను పరిశీలిస్తారు. కోడ్ను ఉల్లంఘిస్తే సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయడం, అనర్హత వేటు వంటివి ఉంటాయి. మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థి 1,00,000 మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. కార్పొరేషన్ పరిధిలో బరిలో నిలిచే అభ్యర్థి 1.50 లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, వాహనాల అద్దెలు, మైక్, డీజే, సభలు, సమావేశాల ఖర్చు, సోషల్ మీడియా ప్రచారం, కార్యకర్తలకు భోజనం, నీళ్లు, పార్టీ చేసిన ఖర్చు అభ్యర్థి లెక్కగానే లెక్కిస్తారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి. ఎన్నికల అధికారికి మధ్యలో, ఎన్నికల తర్వాత 30 రోజుల్లోపు ఖర్చుల రిజిస్టర్ను చూపాలి. ఒకవేళ SEC నిర్దేశించిన ప్రచార ఖర్చుల పరిమితి మించితే ఎన్నిక రద్దు కావచ్చు. అనర్హత వేటుపడే ప్రమాదం కూడా ఉంది. భవిష్యత్తులో పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫామ్ ఉండాలి. అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలు పొందుపరచాలి. పోటీ చేసే అభ్యర్థి ఓటర్ ID, ఆధార్ కార్డును జత చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టాలి. పార్టీ అభ్యర్థి అయితే పార్టీ బీఫామ్ జతపరచాలి. నామినేషన్ సమయంలో డిపాజిట్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం చెల్లించాలి. పోలైన ఓట్లలో 15.3% కంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ జప్తు అవుతుంది. నామినేషన్ ఫామ్ ను ఎలాంటి తప్పులు లేకుండా అన్ని అంశాలు నింపాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు
ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రాధాకృష్ణతో భేటీ కావడం బట్టి సోదరుల మధ్య చిచ్చు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాధాకృష్ణని ఎందుకు కలిశావు, ఎవరు కలవమన్నారు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సోదరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుందని, దీనికి ఏం సమాధానం చెప్తావని మల్లు రవిని నిలదీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాల వాతావరణం నెలకొన్నప్పుడు ఎలా కలుస్తావని ప్రశ్నించినట్టు చెప్పుకుంటున్నారు. నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాధాకృష్ణ మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెండర్ కు సంబంధించిన అవకతవకల్లో బట్టి పాత్ర ఉన్నదంటూ రాధాకృష్ణ తన కాలం కొత్త పలుకులో ప్రచురించారు. దీనికి సమాధానంగా ఈ కథనం వెనుక ఎవరున్నారో తేలుస్తానని బట్టి హెచ్చరించారు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత రాధాకృష్ణ రాసిన మరో కథనంలో మరోసారి బట్టిని ఉద్దేశించి మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ మల్లు రవి ఆదివారం రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు భేటీ జరిగింది. అనంతరం మల్లు రవి మాట్లాడారు. కొన్ని రోజులుగా మీడియా, రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో అపోహలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో వాటిపై చర్చించేందుకు రాధాకృష్ణతో భేటీ అయినట్టు తెలిపారు. మల్లు రవి రాధాకృష్ణ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బట్టి రాధాకృష్ణ మధ్య వైరం నేపథ్యంలో రవి ఎందుకు సమావేశమయ్యారనే చర్చ జరుగుతోంది. తన సోదరుడి తరపున వకాల్తా పుచ్చుకొని రాధాకృష్ణతో భేటీ అయ్యారా, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీపై బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎవరి అనుమతి తీసుకొని, ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కోసం భేటీ అయ్యావో చెప్పాలని మల్లు రవిని బట్టి నిలదీసినట్టు గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. వేళ్లన్నీ తన వైపే చూపిస్తున్నాయని, తానే రాయబారానికో రాజీ కోసమో పంపినట్టు ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటివి ఎందుకు చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బట్టి నిలదీసిన సమయంలో సంచలన విషయం బయటపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత ఆదేశాల మేరకే మల్లు రవి రాధాకృష్ణతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. మల్లు రవికి రాధాకృష్ణ అంత సమయం ఇవ్వడం, ప్రత్యేకంగా భేటీ కావడం ఇందుకు బలం చేకూర్చుతున్నదని చెప్తున్నారు. ఈ సమావేశం ద్వారా బట్టిని మరింత ఇరకాటంలో పడేయాలని ముఖ్య నేత ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలియక ఆదేశాలు రావడమే ఆలస్యమన్నట్టు రాధాకృష్ణతో భేటీకి మల్లు రవి పరుగులు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం అటు బట్టి విక్రమార్కని ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు సోదరుల మధ్య చిచ్చు పెట్టిందని గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారుతుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏండ్లైనా ఒకరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుంది. పేదల కోసం G+3 అపార్ట్మెంట్ నిర్మించాలా, లేక ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలా అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 3.5 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయల చొప్పున దశల వారీగా అందజేస్తుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి దాదాపు 80 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా అందులో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తులు సగం ఉన్నాయి. 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తానన్న ప్రభుత్వం మొదటి విడతలో 5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 3.6 లక్షల ఇండ్లు లబ్ధిదారులకు మంజూరు చేయగా ఇందులో చురుకుగా నిర్మాణాలు జరుగుతుంది. 2.5 లక్షల వరకు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం స్థలాల కొరతతో పాటు స్థలాలు ఉన్నవారికి సైతం చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు సరిగ్గా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం ప్రభుత్వ స్థలాలు, రైల్వే కంటోన్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ తదితర సంస్థల స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలు తమకు అదే ప్రాంతంలో ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి చట్టపరమైన సమస్యలు ఉండడంతో ప్రభుత్వం ముందుకు కదలలేకపోతుంది. ప్రభుత్వ స్థలాల్లో G+3 పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ అక్కడ పేదలు గుడిసెలు ఖాళీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ఇండ్లు నిర్మించేంత వరకు తాము అద్దె ఇండ్లలో ఉండాల్సి వస్తుందని, అద్దెలు భరించే ఆర్థిక స్తోమత తమకు లేదని వాపోతున్నారు. అంతేకాదు హైదరాబాద్ లోని పలు బస్తీల్లో పేదలు నివసిస్తున్న బస్తీల స్థలాలపై కోర్టు కేసులున్నాయి. దీంతో నిర్మాణాలు చేపట్టే వీలు లేకుండా పోతుంది. ఇదిలా ఉంటే పట్టణ పేదలకు 72 గజాల స్థలాలు ఇచ్చి అందులో ఇల్లు నిర్మిస్తామని తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్థలాల కోసం సర్వే జరుగుతుందని చెప్పారు. అయితే ఎక్కువగా పట్టణాలకు బహుదూరంలోనే ప్రభుత్వ స్థలాలున్నాయి. కాగా పట్టణ పేదలు ఎక్కువగా తాము పనులు చేసుకునే ప్రాంతాలకు దగ్గరలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో నగర శివార్లలో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇంకా నిరుపయోగంగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టణాలకు దూరంగా ఇంటి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించినా పెద్దగా ఫలితం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్,
ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాల్లో ప్రభుత్వ స్థలాలు నగరాలకు ఎంతో దూరంలో ఉన్నాయి. ప్రభుత్వం పట్టణాలకు దూరంగా నిర్మించే ఇండ్లకు తాము వెళ్తే ఉపాధికి దూరం అవుతామని పేదలు అభిప్రాయపడుతున్నారు. తాము ఉంటున్న బస్తీల్లోనే ఎంత వీలైతే అంత మేరకే పక్కా గదులు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పేదలు కోరుతున్న విధంగా గదులు నిర్మించాలనుకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టే గృహాలకు నిధులు ఇచ్చే అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం అంత సులభం కాదని, ఒకవేళ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో వ్యవహరించినా ఏదో ఒక సమస్యతో నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందని ద్రాక్షగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగింది. వచ్చే నెలలో ఒక విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. 16వ తేదీన మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చేసింది. పోరు కోసం 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాలపై పట్టు నిలుపుకోవాలని బీజేపీ చూస్తున్నాయి. తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ పెరగనుంది. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచే సమయం వచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందుకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఓటింగ్ జరగనుంది. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. నేటి నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జనవరి 30 నామినేషన్లకు చివరి తేదీ. జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 1న స్క్రూటినీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 3 నామినేషన్లకు ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 25.62 లక్షలు కాగా మహిళలు 26.80 లక్షలు ఉన్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టు అవుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో బకాయిలు ఉన్నవారు చెల్లింపులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు పురపాలక శాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్లు, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలని స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కోటాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల కోటా, తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం మహిళలకు 50% రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాలకు సంబంధించి ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 3, అన్రిజర్వ్డ్ కోటాలో 5 ఖరారు చేశారు. అలాగే 121 మున్సిపాలిటీలలో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, అన్రిజర్వ్డ్లో 61 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, అన్రిజర్వ్డ్ సీట్ల కోటాకు సంబంధించి స్పష్టమైన విభజన చేసింది. కొన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల చట్టపరమైన పరిపాలన సమస్యల కారణంగా నిలిచిపోయాయి.
రాష్ట్రంలోని రైతులు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ ఇప్పటికే 8,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణలో ఉంది. అయితే బడ్జెట్ కసరత్తు, కేంద్ర సాయాలు, రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది. అర్హులకే లబ్ధి చేకూర్చాలనే యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ జాప్యం జరుగుతోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. 2 ఏళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ జాతర ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. 28, 29, 30, 31 తేదీలో 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. అయితే ఈ రోజు సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రానున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మ తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరు నాగారం, కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్ద గద్దెరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇప్పటికే కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాలినడకన బయలుదేరారు. పూనుగొండ్ల నుండి 65 కిలోమీటర్లు నడుచుకుంటూ పగిడిద్దరాజుతో పూజారులు మేడారంకు వస్తారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకనున్నారు. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకొని ఎత్తు బంగారాలను సమర్పించడం ఆనవాయితీ. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మేడారం మహాజాతరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1.5 మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13,000 మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే 4 రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలి రానున్నారు.